25,000 ఓట్లు. మరి దాన్ని ఎటు కనుక పడగలిగితే అక్కడ గెలుపు అనేది ఉంటుంది. మరి ఆ బీజేపీ ఆ ఓట్లను సాధించుకునే విధానం ఏమైనా ఉన్నదా? నిజంగా కనుక అంత కార్యాచరణ ఉన్నదా? ఆ పరిస్థితిలోకి వచ్చిందా అనేది ఇక్కడ $1,000,000 ప్రశ్న. అంటే ఇక్కడ ఈ విషయాన్ని మనం తేటతెల్లం కనుక చూసినట్టు అయితే గెలుపు మళ్ళీ ఎవరి చేతిలోకి వెళ్తుంది అంటే సునాయాసంగా కేక్ వాక్ లాగా బీఆర్ఎస్ చేతిలోకి పోతుంది. అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏంది మరి? అంటే ఈరోజు ఇన్ని రోజులు చేసిన పాలకు రెఫరెండంగా తీసుకున్నట్టు అయితే ఒక చేతగాని అసమర్థత పాలన అన్నట్టుగా వీళ్ళే చెప్తున్నారు. ప్రజల దురదృష్టమో అదృష్టమో గాని ఈరోజు జూబ్లీహిల్స్ ఎలక్షన్ వచ్చేసి ఏ జూబ్లీహిల్స్ పేదలను వెనకాల పడ్డాడో ఆ జూబ్లీహిల్స్ పేదలనే టార్గెట్ గా అనేక అంశాల లోపల రేవంత్ అధ్యయనం చేస్తున్నారు. అల్లుడి కోసం వచ్చేసి ఫార్మాసిటికల్ కంపెనీ తన కాన్స్టిట్యుయెన్సీ లో పెట్టేసి నానా హంగామా చేసిండు. నిన్నగాక మొన్న మన కొండ సురేఖ విషయానికి వచ్చేస్తే కొండ సురేఖను అరెస్ట్ చెయ్యాలి అనేది ఆమె సుమంత్ర అరెస్ట్ చేయాలి అనే దానికి వచ్చేస్తే లాస్ట్ కొండ సురేఖ దగ్గరికి పోయే మోకరిల్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ముఖ్యమంత్రిగా పోడు కాబట్టి పిలిపించుకొని బతలాడుకోవాల్సిన పరిస్థితి. మా వరంగల్ బిడ్డ ఎందుకు ఉంటది? నువ్వెంతో నేనెంత, నువ్వు 1.5 అంటే మరి 7.5 అనే టైప్. ఎందుకు ఊరుకోవాలి తప్పు చేయనప్పుడు? ఓలా తప్పే చేసింది అనుకుందాం, అందరు చేయట్లేదా అనేది ఆమె వాదన. ఈరోజు సుతపూసలు ఇవ్వలేరు అనేది ఆమె బహిరంగంగా చెప్తుంది. అంటే ఈరోజు ఎవరి గురించి మనం టార్గెట్ చేసి ఏమైపోయాం అనేది రేవంత్ రెడ్డి ఒక కన్ఫ్యూజన్ లో ఉన్న తర్వాత ఈరోజు ఏం మంత్రం వేయాలంటే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వాలి. ఆ మంత్రి పదవి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి? మా దామోదర్ రాజనరసింహ మినిస్టర్ మీద తలెంటుకలన్నీ ఆరోపణలు ఉన్నాయి, అది కూడా బీక్తారా? రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న హోమ్ మినిస్టర్ కూడా బీకేస్తారా? రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న విద్యాశాఖను కూడా బీకేస్తారా అనేది ఈ 3 మినిస్టర్ల $1,000,000 ప్రశ్న. అంటే ఇవన్నీ ఎవరిది ప్రజలకు చెప్పాలి అనేది ఇది ఒకటి. నెంబర్ 2 విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ ఒకవేళ కనుక మీరంతా బాగానే ఉన్నారు, ప్రజలంతా బాగానే ఉన్నారు మనుంది, మరి జూబ్లీహిల్స్ లో నిరుపేదల ఇళ్లలో కనీసం ఇప్పటి వరకు కూడా వైద్య సదుపాయం చేయడానికి ఏఎన్ఎం కూడా అక్కడ దిక్కులేదు ఆ పిహెచ్సిలలో. దాని పరిస్థితి ఏంది? అక్కడ జూబ్లీహిల్స్ లోపల నిరుపేదలు బిడ్డలు చదువుకోవాలనుకుంటే స్కూల్ గతి లేదు, జిల్లా పరిషత్ స్కూల్ లేదు, డిగ్రీ కాలేజీ లేదు, సేమ్ టైం వచ్చేసి మన ఇంటర్మీడియట్ కాలేజీ లేకపోవడం, ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉన్నదా? కాంగ్రెస్ దానికంటే కూడా జనార్దన్ రెడ్డి గారికి ముందు, జనార్దన్ రెడ్డి గారి తర్వాత జనార్దన్ రెడ్డి గారికి ఇప్పటి వరకు కూడా ఫాలోయింగ్ ఉంది. మీరు 4 ఒక చిన్న బడ్డీ కోట్లు తీసుకోండి, దాంట్లోపల 3 జనార్దన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది. అది ఎవరు అడిగి పెట్టించుకున్నది కాదు, అది ప్రేమతో పెట్టించింది. మీరు ఏ గల్లీ కార్నర్ల లోపల చౌరస్తాలోకి వెళ్ళండి, జనార్దన్ రెడ్డి విగ్రహం ఉంటుంది. అది ప్రజలు నిర్మించుకున్నది. అంటే ప్రజల హృదయాలలో ఇళ్లలో ఆయన నివసిస్తున్నాడు అంటే మీ కాంగ్రెస్ ఎసెట్ జనార్దన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి కాదు. ఈరోజు జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ నరనరాల్లో జీర్ణించుకొని ఆయన అనేక శాఖలలో పనిచేసి ఒక ఇంజనీర్గా పనిచేసి ఆ ఉద్యోగాన్ని వదిలేసి ప్రజల మధ్యలో ఉండేసి ప్రజలతోని మమేకమైన తర్వాత ఆయన వారసత్వాన్ని బిడ్డ పుచ్చుకోలేకపోయింది, కొడుకు సాధించుకోలేకపోయింది. ఇక కాంగ్రెస్ ఏం పుచ్చుకుంటది? ఈరోజు కాంగ్రెస్ కనుక నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టు అయితే జనార్దన్ రెడ్డికి చేసిన తప్పిదాలను మీరు ఇప్పటికైనా తప్పులు ఒప్పుకొని ప్రజల దగ్గరికి పోతే మీకు ఏమైనా పుట్టగతులు పుడతాయేమో ఉంటాయేమో అనేది ప్రజలు అంటున్నమాట, ప్రజల్లో ఉన్నమాట. ఆ పని చేయండి కనీసం. అట్లన్నా మీ పాపాలకు కొంచెం ప్రాయశ్చిత్తం జరుగుతుందేమో. జనార్దన్ రెడ్డి గారు, నాకు తెలిసిన జనార్దన్ రెడ్డి గారు, నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నేను కన్సల్టెంట్ గా పనిచేస్తున్న క్రమం లోపల